సంతానం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి చివరకు ఐవీఎఫ్ ప్రక్రియను ఆశ్రయించిన ఓ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. తమకు 2 ఆడపిల్లలు పుట్టారని ఎంతో మురిసిపోయారు. అయితే వారి సంతోషం ఎన్నాళ్ళలో ఉండలేదు. కొద్ది రోజులకే వారికి ఊహించని షాక్ తగిలింది. పుట్టిన పిల్లలకు తమ పోలికలకు అస్సలు సంబంధం లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆ దంపతులు DNA పరీక్షలు చేయించారు. ఆ నివేదిక ఫలితాలు చూసి వారు ఒక్కసారిగా కంగుతిన్నారు. తమ సొంత DNAతో ఆ కవలల DNA అస్సలు మ్యాచ్ కాకపోవడంతో వారి జీవితకాలపు ఆనందం కాస్త ఆవిరైపోయింది. హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల IVF చికిత్స వారి జీవితంలో ఒక పెద్ద పీడకలను మిగిల్చింది. గురుగ్రామ్కు చెందిన రాహుల్ రాథోడ్, మీనూ రాథోడ్ దంపతుల జీవితాల్లో జరిగిన ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేసి తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది. అయితే DNA పరీక్ష ఫలితాల్లో ఆ కవల పిల్లలు ఈ దంపతుల రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు కాదని పూర్తిగా నిరూపితమైంది. వేరే దంపతుల పిండాన్ని పొరపాటున లేదా మోసపూరితంగా మీనూ రాథోడ్ గర్భాశయంలో ప్రవేశపెట్టారని ఆ దంపతులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గతంలో సంతానం కలగకపోవడంతో ద్వారకలోని ఓ ఆసుపత్రి వీరిని ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లో ఉన్న ఒక ప్రముఖ ఇన్ఫెర్టిలిటీ క్లినిక్కు సిఫారసు చేసింది. గతేడాది జూన్ 29న మీనూకు పరీక్షలు చేసిన వైద్యులు ఆమె అండాలు, భర్త వీర్యకణాలతోనే పిండం తయారు చేస్తామని హామీ ఇచ్చారని దంపతులు చెప్పారు. ఆ తర్వాత మే 14న ల్యాబ్లో అభివృద్ధి చేసిన పిండాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టగా జనవరి 5న మీనూ 2 కవల అమ్మాయిలకు జన్మనిచ్చింది. ల్యాబ్ నివేదికలు బయటకు వచ్చాక ఆ పిల్లలు జీవశాస్త్రపరంగా తమ వారు కాదని తేలడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తమ పిండాన్ని మరో జంట పిండంతో మార్చేశారని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. తనకు తన సొంత బిడ్డ కావాలని తల్లి మీనూ చెప్పింది. నేను నా బిడ్డ కోసం ఎలాగైతే వెతుకుతున్నానో మరొకరు కూడా అలాగే వెతుకుతుంటారని ఆవేదన చెందింది. కన్నబిడ్డలు కాదనే నిజం తెలిసాక తాను ఆ పసిపిల్లలకు పాలు కూడా ఇవ్వలేకపోతున్నానని రోధించారు. అయితే ఆ పిల్లలు తమ వాళ్లు కాకపోయినా ప్రస్తుతం మానవత్వంతో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నామని ఆ తల్లి పేర్కొంది. ఈ దారుణమైన కేసుపై నిష్పక్షపాతంగా పూర్తిస్థాయి విచారణ జరపాలని తండ్రి రాహుల్ రాథోడ్ డిమాండ్ చేశారు. విచారణ సజావుగా సాగడం కోసం IVF రికార్డులు, పిండానికి సంబంధించిన పత్రాలు, ల్యాబ్ డేటా, ఆసుపత్రిలోని CCTV ఫుటేజీని వెంటనే భద్రపరచాలని కోరారు. తమలాగే సదరు IVF క్లినిక్ల చేతుల్లో మోసపోయిన పలువురు బాధితుల నుంచి తమకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని మీనూ తెలిపారు. మెడికల్ మాఫియా అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు. ఒకరి బిడ్డను మరొకరికి మార్చేసిన ఈ హాస్పిటల్ నిర్వాకంపై నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.